వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. సూర్యాపేటలో కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి. పనుల్లో నిర్లక్ష్యం వహించడంపై కాంట్రాక్టర్పై ఆగ్రహం. పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన మంత్రి. 16వ నంబర్ గేట్లో సాంకేతిక సమస్యను పరిశీలించిన అనిల్ కుమార్ యాదవ్. క్యూ న్యూస్ ఆఫీసులో పోలీసుల దాడిని ఖండించిన ఎమ్మెల్యే సీతక్క. మీడియాపై కేసీఆర్ నియంతృత్వ తీరు సరైంది కాదని హితవు. బంజారాహిల్స్ లో రేషన్ కార్డులు పంపిణీ చేసిన మేయర్. పేదలందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని మేయర్ భరోసా. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పిఎస్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ. పోలీసులు బాధితుల పట్ల జవాబుదారీగా ఉండాలని సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో జిల్లా కేంద్రాలలో పాలన సులభతరం అయ్యే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల, కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 30వ తేదీ వరకు అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ భవన నిర్మాణ పనులు ఆలస్యంగా అవుతుండటంతో కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా 10 ఏళ్ళకు కూడా పూర్తి పెట్టలేదు. ఇప్పుడు ఫిట్నెస్ అయిపోయింది. ప్రభుత్వం నిర్మించిన తలపెట్టిన మెడికల్ కాలేజు భవనాన్ని మీరు ఎంత తొందరగా పూర్తి చేసి అది ప్రారంభం చేసుకోవడానికి, అదేవిధంగా కలెక్టరేటు, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్లను కూడా నిర్మాణాలను వీలైనంత తొందరగా పూర్తి చేసి ప్రారంభించుకోవడం కావాల్సిన చర్యలను కూడా తీసుకోవడానికి ఈరోజు సమీక్ష చేయడం జరిగింది. కలెక్టరేటు నిర్మాణానికి ఆలస్యం చేస్తూ ఉన్న గుర్తిదారుపైన కూడా చర్యలు తీసుకోవడానికి అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో ప్రజలకు పరిపాలన అందుబాటులో తీసుకురావడానికి అన్ని ప్రభుత్వ ఆఫీసులు కూడా. పులిచింతల ప్రాజెక్టును రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. 16వ నంబర్ గేట్ వద్ద సాంకేతిక సమస్యను ఆయన పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. గేట్లు ఎత్తే సమయంలో హైడ్రాలిక్ గడ్డర్ విరిగిపోయిందని మంత్రి అనిల్ తెలిపారు. రాత్రి 3:30 గంటల ప్రాంతంలో 16వ నంబర్ గేట్ ఊడిపోయిందని వివరించారు. ఇప్పటికే 2 ప్రాజెక్టు ఇంజనీర్లు నిపుణులు పరిశీలించారని, మరో 2 ఇంజనీర్లు నిపుణుల బృందాన్ని పిలిపించామని తెలిపారు. 6 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లో సముద్రంలోకి నీటి విడుదల చేస్తున్నామని మంత్రి అనిల్ తెలిపారు.
మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసులు పులిచెంతల ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనని, వరద తాకిడికి 16వ నంబర్ గేట్ కొట్టుకుపోయిందని అన్నారు. నీటి సామర్థ్యం తగ్గిస్తేనే గేటు బిగించడం సాధ్యమని, గేటును వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నామని అన్నారు. క్యూ న్యూస్ ఆఫీసులో పోలీసుల దాడిని ఖండించారు ఎమ్మెల్యే సీతక్క. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా తీన్మార్ మల్లన్న ఛానల్పై దాడి చేయించడం సరికాదని, ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా మీడియా ఉందని, మీడియాని తొక్కడం ప్రజా సమస్యలను తొక్కినట్టేనని అన్నారు. ఈ నెల 9న ఇంద్రవెల్లిలో జరగనున్న దండోరాను సభను పురస్కరించుకొని సీతక్క మీడియాతో మాట్లాడారు. మీడియాపై కేసీఆర్ నియంతృత్వ పోకడ సరైన పద్ధతి కాదని, టీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు ఒకటేనని, గల్లీలో కొట్లాడుతారని, ఢిల్లీలో కలుసుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీకి చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో జరిగే దండోరా సభను జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. चलो चलो इंद्रवेली चलो 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 इंद्रवेली चलो 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 इंद्रवेली चलो चलो कदली रंडी जय कोमरम भीम जय कोमरम भीम जय कोमरम भीम जय कोमरम भीम जोहार कोमरम भीम भारतीय जोहार 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 कोमरम भीम को जोहार जोहार సాగేద్దాం కొమరం భీం ఆశయాలను అంటారు. మనము మొన్న తొలి వెలుగు రఘు కానీ అంతకుముందు మిగతా వచ్చి రాగానే కొన్ని మీడియాలను నిషేధించడం, పేపర్లను నిషేధించడం, అదేవిధంగా ఇవాళ మరి తీన్మార్ మల్లన్న విషయంలో కానీ, రాజ్ న్యూస్ మీద దాడి కానీ, ఇట్లా రకరకాలుగా ఎందుకు ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం లాంటిది మీడియాను కంట్రోల్ చేయడం అంటే ప్రజా గొంతులను తొక్కేయడమే. వాస్తవాలు బయటికి రాకుండా చేయడం అంటే ప్రజల బాధలను బయటికి వ్యక్తం చేసుకోనియకుండా గొంతు మీద కాలుతో తొక్కడమే. ఇలాంటి పద్ధతులు మానుకోవాలి కేసీఆర్ గారు. ఇవాళ నిన్నటిదాకా తెలంగాణ వచ్చేంత వరకు కూడా మేము స్వేచ్ఛ ఇస్తాము, ప్రజాస్వామ్యం బాగుంటుంది, ఇంకేదో జరుగుతుంది అన్నారు. కానీ వచ్చి రాగానే ఆ రోజు TV9 కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇట్లాంటి అన్నిటి కూడా తొక్కేసి ఇప్పుడు మన లోకల్గా ఉండేటువంటి చిన్న అంటే సోదరులు పెట్టుకొని వాస్తవాలను ఎప్పటికప్పుడు వెలుగు తీస్తే కూడా వాళ్ళ మీద నియంతృత్వంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా చాలా తప్పు. ఖచ్చితంగా ఇవాళ బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే అనడానికి పెగసెసా దాని మీద ఢిల్లీలో దాదాపుగా 20 రోజులుగా అడొక పోరాటం నడుస్తుంది. అన్ని పార్టీలు ఐక్యమవుతున్నాయి. పైకి వచ్చే గల్లీలో వచ్చాం కొట్లాడుకుంటా, ఢిల్లీలో మాత్రం జరిగే దాంట్లో వీళ్ళకి వాళ్ళ సపోర్టు, వాళ్ళకి వీళ్ళ సపోర్ట్. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇవాళ వాళ్ళు కొంతమంది పాదయాత్రలు చేస్తామనుకున్న వాళ్ళు కూడా కేసీఆర్ గారు పాపం పర్మిషన్ ఇవ్వలేదేమో, వాయిదాలు వేసుకున్నటువంటి పరిస్థితి ఆ పోరాటాలని. అందుకోసము వాళ్ళు మీరందరూ చూస్తారు కదా, దేశంలో అన్ని పక్షాలు ఏకమవుతున్నాయి. మరి బీజేపీకి వ్యతిరేకంగా మేము ఇక్కడ బీజేపీకి వ్యతిరేకం అంటారు టీఆర్ఎస్ వాళ్ళు. మరి ఎందుకు అక్కడ కలిసి రావడం లేదు? ఎందుకు కలిసి రావడం లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి చీకటి ఒప్పందాలు అనేకం ఉన్నాయి.
కాబట్టి దయచేసి ఆత్మగౌరవ పోరాటానికి ప్రతి ఒక్క బిడ్డ సహకరించాలి. బీసీ వర్గాలను కూడా గుర్తించి ఆ రోజు మరి బీసీ కులాలకు కూడా అనేక అవకాశాలు కల్పించి చదువుకునే పిల్లలకు కూడా మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ రిజర్వేషన్ విషయంలో స్థానిక సంస్థలలో కానీ చేస్తే కనీసం కాలేజీలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇప్పించేందుకు కృషి చేస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అర్హులైన పేదలకు కార్డులు జారీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కార్డులు మంజూరు చేస్తున్నామన్నారు. రేషన్ కార్డులు రాని వారు తిరిగి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించిన తరువాత కొత్త కార్డులు మంజూరవుతాయని అన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ పేదలకు అన్ని రకాలుగా సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ సర్కిల్ ఏఎస్ఓ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. మల్లమ్మ కాల మల్లమ్మ సాజిదాబి గారికి మరి ఇక్కడ వచ్చిన ఏఎస్ఓ గారికి మరి మీరు ఇక్కడ బంజారాహిల్స్ డివిజన్ నుంచి వచ్చి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. అయితే ఇప్పుడు నాగేందర్ గారు చెప్పినట్టు ఆందోళన పడనక్కర్లేదు, ఎందుకంటే చాలా మంది కొందరికి రాలే. ఇది 2017 నుంచి చేసిన సర్వే ప్రకారం, అంటే 2 years మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసిండ్రు, చాలా సంతోషం. ఫైనల్లీ మీకు వచ్చింది. కానీ ఏంటంటే ఇది 2017 అంటే వెరీ క్లియర్ గా డీటెయిల్డ్ గా సర్వే. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆకస్మికంగా తనిఖీలు చేశారు. స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. తదుపరి ఠాణాలోని రికార్డులను పరిశీలించారు. గతంలో జరిగిన నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా ఉంటూ జవాబుదారీగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి సూచించారు. ఠాణాలోని రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. మండలంలోని పాత నేరస్తుల పట్ల ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేరాల నియంత్రణ పట్ల మండల ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలని తెలిపారు. ఇంకా श्रीमान पीए स्टाफ वापस करके చూపించాలి ఇప్పుడు ఉమెన్ ఎంట్రన్స్ కేవలం వస్తే ఉమెన్ ఎంట్రన్స్ కే ఉండాలి, రిసెప్షన్ కేవలం వస్తే రిసెప్షన్ దగ్గర ఉండాలి. సరే ఆల్మోస్ట్ రెస్పాన్సిబుల్ కంప్లీట్ చేయాలి. మీరు చేసే అవసరం లేదు, మీరు పేపర్స్ చేయండి. ఎమర్జెన్సీ చేంజ్ ఉండాలి. ఈ రికార్డ్ అప్డేటెడ్ ఉందా? ఎవరు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పిండ ప్రదానం చేశారు. 7 సంవత్సరాల క్రితం జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ మాట ఇచ్చారని, ఆ మాట ఇప్పటివరకు నెరవేరలేదని విమర్శించారు.
మాట తప్పిన కేసీఆర్ హుజురాబాద్ బై ఎలక్షన్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని విమర్శించారు. కేసీఆర్ చిత్రపటానికి పిండ ప్రదానం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన స్థలానికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పిండ ప్రదానం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు పోలీసులకు మధ్య కొంత తోపులాట జరిగింది. కాంగ్రెస్ నాయకులకు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. తెలంగాణ రాష్ట్రానికి కరీంనగర్ జిల్లాను ఆయన కేసీఆర్ గారు ఎప్పుడు చూసినా కూడా నాకు కరీంనగర్కి వెళ్ళి సెంటిమెంట్ అంటాడు. ఇలా బై ఎలక్షన్ లో కూడా కరీంనగర్ సెంటిమెంట్ అంటాడు. ఇదే మాట్లాడతాడు తప్పితే కరీంనగర్ కి తన నోటితో తనే చెప్పిండ్రు మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తాం, మెడికల్ కాలేజ్ ఇస్తా అని చెప్పేసి. కానీ ఇప్పటి వరకు కరీంనగర్ సంబంధించిన మెడికల్ కాలేజ్ విషయంలో మా ఎక్స్ ఎంపీ మాజీ ఎంపీ పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఆమర నిరాహార దీక్ష చేసిండ్రు. అనేక మంది యువకులు పెద్దలందరూ కూడా దీనిపైన కరీంనగర్ జిల్లాకు మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి మేధావులు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. కానీ కరీంనగర్ జిల్లాకి ఇగనామం పెడుతూ కేవలం సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నాడు కేసీఆర్ తప్పితే కరీంనగర్ జిల్లాకు చేసిందో కరీంనగర్ జిల్లా ప్రజలకు చేసిందో ఏం లేదని తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి 3-4 మంత్రులు ఉన్నారు. సిగ్గుండాలే మీకు తిరగడానికి. మీరు జిల్లాకి ఏం చేసిండ్రు, జిల్లాలో ఏం సాధించిండ్రు అని చెప్పేసి అని ఇలా హుజురాబాద్ నియోజకవర్గ బై ఎలక్షన్లలో మేమేదో చేస్తున్నాం అని చెప్పి తిరుగుతూ ఉన్నారు తప్పితే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడున్న నిరుపేద విద్యార్థులకు అవసరంగా ఉండే మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన తర్వాతనే మీరు బై ఎలక్షన్ లో లేకపోతే హుజురాబాద్ నియోజకవర్గం తిరగాలని చెప్పి తెలియజేస్తూ, లేని ఎండ్ల బిడ్డ మా యువజన కాంగ్రెస్ పక్షాన తప్ప. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై బీజేవైఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి నిరుద్యోగ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ పిలుపు మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు. కుక్కట్పల్లి, షేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్ నియోజకవర్గాలకు చెందిన బీజేవైఎం నాయకులు నిర్వహించిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ధర్నాకు దిగిన నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి వెంటనే. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. బీజేవైఎం జిందాబాద్, బీజేవైఎం జిందాబాద్.
ఇప్పుడు మీరు తీయన్నారు సార్, ఇంటికి కూడా పోతా మేము ఎక్కాము. ఎందుకు ఎక్కాము సార్? మేము కాదు సార్, ఎందుకు ఎక్కాలా సార్? ఎందుకు ఎక్కాలి సార్? ఎందుకు ఎక్కాలి చెప్పండి. మా అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ నేర్చుకొని వస్తున్నారు. దిగుదా సార్? నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో గజ్జలమ్మ ఆలయంలో నూతనంగా షెడ్డు నిర్మాణాన్ని జిల్లా మాజీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆలయాల నిర్మాణానికి ఎంతో కృషి చేస్తుందని శ్యామ్ సుందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లోలం కళావతి, సర్పంచ్ సౌజన్య కపిల్, ఎంపీపీ లలిత, నాయకులు మండే శ్రీధర్, మండల సర్పంచ్లు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. यथाशक्ति भूमि पूजांश करिष्ये। ओम भूर्भुवस्वः निर्वेणि। ओम शुद्धवालः सर्वशुद्धवालो मणिवालुस्ताश्विनः श्वेतः सोमूर्सालुवेणि। ध्यानम् आवाहनमासनं पृथ्वीदेवताभ्यो नमः। पाद्यम् अर्घ्यमाज्यं समर्पयामि। पृथ्वीदेवताभ्यो नमः। हरिद्रिकाचूर्णार्थे हरिद्रिकाचूर्णं समर्पयामि। शोभारव्यार्थे शोभारसुगन्धाक्षते पुष्पैर्भेत्क। లోకేశ్వరం గ్రామంలోని మరి గజ్జలమ్మ గుడి ఆవరణలో మరి మీరు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నటువంటి ఇక్కడ షెడ్డు నిర్మాణం కొరకు మరి జిల్లా పరిషత్ నిధుల నుండి 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి ఈరోజు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటున్న మన మండల నాయకులందరూ, అలాగే ఇక్కడ ఈ గజ్జలమ్మ కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి మనం గతంలో దాదాపు 10 లక్షల రూపాయలతోటి టెంపుల్ కూడా పూర్తి చేసుకొని మన ఎమ్మెల్యే గారి చేతుల మీద నుంచి విగ్రహ ప్రతిష్టాపన కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఆ రోజు మీరు అడిగారు ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన వచ్చిన రోజు, మరి ఇక్కడ ఒక షెడ్ ఉంటే మనకి ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా జరుపుకోవడానికి కూర్చోడానికి అందరికీ సదుపాయంగా ఉంటుందని మరి మీరు అడిగిన సందర్భం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. మరి ఈరోజు మనం భూమి పూజ చేసుకున్నాం. మరి రేపో మాపో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలోని దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ ఆఫీసు ఎదుట బీడీ కార్మికులు నిరసన చేపట్టారు. కార్మికుల దగ్గర 1500 బీడీలు అక్రమంగా తీసుకుంటున్నారని, డబ్బులు చెల్లించడం లేదని తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా బీడీ కార్మికుల దగ్గర నుండి 2000 నుండి 3000 బీడీలు కొరత విధిస్తున్నారన్నారు. కంపెనీ యాజమాన్యం వీటి మీద ఆలోచన చేసి కార్మికులకు న్యాయం చేయాలని తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు డిమాండ్ చేశారు. అడుగుతూ ఒకవేళ ఏకదారులు అడిగితే ఏకదారులు లేబర్లు వర్కర్లు ఇబ్బంది చేస్తారు. ఆల్రెడీ మీకు 3 సార్లు లెటర్ ఇచ్చారు. మళ్ళా ఇప్పుడు ఇష్యూ చాలా కంపెనీకి పంపినాము. ఏది ఉండే అది అయిపోయింది. ఏం లేదు ఇప్పుడు. ఏం లేదంటే ఇప్పుడు పరిష్కారం ఇప్పుడు కావాలంటే సమస్య ఏకదారుల నుంచి వచ్చింది కాదు, కంపెనీ నుంచి వచ్చిన విషయం.
కంపెనీ నుండి కంపెనీ వచ్చా మరి ఇప్పుడు కంపెనీ మీ కంపెనీ అడగండి టేకదారులు ఎట్లా అడుగుతారు టేకదారులు మీ కంపెనీ పేరు ఎప్పుడు నాలుగు కార్ఖానాలు లేబర్ వచ్చింది నాలుగు కార్ఖానాలకు ప్రాబ్లం ఉన్నది అందరికి అందరు వెళ్తారు అందరూ వెళ్తారు మరి అదే ఇప్పుడు మీరు ఒక మాట ఇస్తే హామీ ఇస్తే వాళ్ళకి కూడా ఏందనేది ఉంటది కదా పరిష్కారం అయింది అన్నట్టు కూడా ఇప్పుడు ఈ సమస్య కంపెనీకి సంబంధం లేదా నేను పని చేసుకుంటలేదు సెంటర్ మేనేజ్ పని ఇచ్చేది మీరే కదా కంపెనీ వాళ్ళు ఇస్తారు కంపెనీ లేకపోతే ఎవరు కంపెనీ యజమాన్యము మాట్లాడతా అన్ని కార్ఖానాలు తీసుకొస్తే మీరు మాట్లాడతారా చిన్న ఉన్నప్పుడే దాన్ని పరిష్కారం చేసుకోవాలి. అగ్రిమెంట్ ఒప్పందము ఏదైతే ఉందో ఆ ఒప్పంద ప్రకారము 600 బిడి ఇవ్వాలని కార్మికులు యూనియన్ పరంగా మరియు యజమానులు టేకాదారులు ఒప్పుకోవడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో 3 నెలల నుండి కార్మికులకు తెలియకుండా 1500 బీడీ కోత కోస్తూ ఉన్నారు. మరి ఎట్టి అంశం మీద యజమాన్యం నిర్లక్ష్యం ఉండడం మేము పూర్తిగా BLTU తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ డిమాండు తీర్మానం ఏ రకంగా ఉందో అదే తీర్మానం ప్రకారంగా 600 బీడీ తీసుకోవాలని కార్మికులు తెలియజేస్తూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సూర్యాపేటలో కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి, పనుల్లో నిర్లక్ష్యం వహించడంపై కాంట్రాక్టర్పై ఆగ్రహం. పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన మంత్రి, 16వ నంబర్ గేట్లో సాంకేతిక సమస్యను పరిశీలించిన అనిల్ కుమార్ యాదవ్. క్యూ న్యూస్ ఆఫీసులో పోలీసుల దాడిని ఖండించిన ఎమ్మెల్యే సీతక్క, మీడియాపై కేసీఆర్ నియంతృత్వ తీరు సరైంది కాదని హితవు. బంజారాహిల్స్ లో రేషన్ కార్డులు పంపిణీ చేసిన మేయర్, పేదలందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని మేయర్ భరోసా. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పిఎస్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ, పోలీసులు బాధితుల పట్ల జవాబుదారీగా ఉండాలని సూచన. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.